హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. జోష్న మారిపోయిందంటే నమ్మకం కలగడం లేదు కదా దీప. తను నన్ను దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. మొన్నటికి మొన్న నిన్ను, శౌర్యని చంపేయాలని చూసింది. పైగా ఈరోజు ఫుడ్‌లో పాయిజన్ కలిపి మన పరువు తీయాలని ప్లాన్ చేసింది. అయితే దీప జోష్న మారిందని నిజంగానే నమ్ముతుంది. పెళ్లి ఒక ప్లాన్ అని అనుకోదు. అయితే కార్తీక్ నువ్వు అన్నట్లు నిజంగానే జోష్న మారితే మంచిదే. కానీ పెళ్ళి కూడా ఒక ప్లాన్ అయితే అప్పుడేం చేస్తాం? ఏమో దీప, నాకైతే నమ్మకం లేదు అని వెళ్ళిపోతాడు కార్తీక్. అయితే దీప మాత్రం నమ్మకంగా లేదు బాబు, మీరు నమ్మి తీరాలి. జోష్నలో మార్పు మొదలైంది. తను నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అని మనసులో అనుకుంటుంది. మరోవైపు శ్రీధర్ మామ ముందు కావేరి కూర్చొని అతడి తలపై చేయి పెట్టి, మీరు ఇక మూడో పెళ్లి చేసుకోవాల్సిందే. నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను. నా ఆస్తి మొత్తం మీరు రాసేసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు మాత్రం మూడో భార్యతో సంతోషంగా ఉండండి చాలు అంటుంది. నాకు మూడో పెళ్ళంటే కావేరి వద్దు అంటాడు శ్రీధర్. మీరు కాదు, వద్దు అంటే నేను చచ్చిపోతానంటుంది కావేరి బాధగా. ఇక కావేరి అలా అనేసరికి, సరే కావేరి, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎలా అంటే అలానే చెయ్యి అంటూ మూడో పెళ్ళికి ఓకే అంటాడు శ్రీధర్. వెంటనే అతడికి ఓ డౌట్ వస్తుంది. మరి నా మూడో పెళ్ళికి మొదటి భార్యని పిలుస్తావా, అదే కాంచనని పిలుస్తావా అంటాడు శ్రీధర్. దానికి కావేరి సమాధానం చెప్పదు. దాంతో శ్రీధర్ నిద్రపోతూ కలగంటున్న సీన్ చూపిస్తారు మనకి. కావేరి కావేరి చెప్పు, నా మూడో పెళ్ళికి మొదటి భార్యని పిలుస్తావా అంటాడు మరోసారి. కావేరి కావేరి అంటూ తడుముకుంటూ అటుక్కున కింద పడిపోతాడు. నడుము విరిగినంత పని కావడంతో శ్రీధర్ కెవ్వుమంటాడు. ఇదంతా కళ అనుకుంటాడు తేరుకొని. ఇక శ్రీధర్ మామ లేచి నిలబడి చుట్టూ చూసేసరికి పక్క గదిలో కావేరి స్వప్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మీ మామయ్య గారికి ఎలా ఉంది స్వప్న అంటుంది కావేరి. బాగానే ఉంది మమ్మీ, త్వరలోనే కోలుకుంటారు. అది సరే గాని మమ్మీ, ఇంతకీ నీకు విషయం చెప్పలేదు. జోష్న పెళ్ళికి ఒప్పుకుంది అంటుంది స్వప్న సంబరంగా. అవునా, ఇది నిజంగానే శుభవార్త. పోనీలే, ఇక కార్తీక్ కష్టాలు పోయినట్లే అవుతాయి అంటుంది. అది కాస్త శ్రీధర్ మామ చెవిలో పడి, ఏంటి శుభవార్త, ఏంటా కార్తీక్ జరిగే మంచి అని తలపట్టుకుంటాడు. ఈ విషయం డాడీకి చెప్పు మమ్మీ అంటుంది స్వప్న. మీ డాడీ 2 పెగ్గులేసి పడుకున్నారులే, అయినా ఇలాంటి శుభవార్తలు మీ డాడీకి చెప్పకూడదు అంటుంది కావేరి. ఇక ఫోన్ పెట్టేశాక కావేరి శ్రీధర్ లేచాడన్న సంగతి చూసుకోకుండానే వెళ్ళి వంటగదిలో పని చేసుకు ఉంటుంది. ఇక శ్రీధర్ మామ మాత్రం తెగ రగిలిపోతాడు. శుభవార్త, కార్తీక్ కష్టాలు తీరుతాయంటే బహుశా నా మామ శివమామ కార్తీక్ వాళ్ళకి ఆస్తి రాసి ఉంటాడు. అది నాకు చెప్తే నేను వెంటనే బాకీ తీర్చమంటాను కాబట్టి నాకు చెప్పాలని వీళ్ళు అనుకోలేదు. అయినా కార్తీక్ గాడికి సలహా ఇచ్చింది నేనే. నాకు థ్యాంక్స్ చెప్పాలిగా. వాడు చెప్పేదాకా ఎదురు చూస్తా, చెప్పకపోతే వదిలిపెడతానా అనుకుంటాడు తనలో తానే. శివనారాయణ పారుతో తన మొదటి భార్య నగలు అన్నీ రెడీ అయ్యే దగ్గరికి తెప్పిస్తాడు. అమ్మ సుమిత్ర, ఇవన్నీ మీ అత్తయ్య గారి నగలమ్మ. బతికి ఉంటే మీ అత్తయ్యే జోష్నకి స్వయంగా అలంకరించేది. వీటిని పెట్టమ్మా తనకి అంటాడు మనవరాల్ని చూస్తూ ప్రేమగా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య గారు అంటుంది సుమిత్ర. వెంటనే పారు, ఇలాంటప్పుడే తీసుకోవాలి సుమిత్ర, ఇవన్నీ నీ కూతురికే అంటుంది. జోష్న తీసుకుంటే తాను కూడా అప్పుడప్పుడు పెట్టుకొని తిరగచ్చు అన్న ఆనందంతో వెంటనే శివనారాయణ, సుమిత్ర పెళ్ళి వాళ్ళు రావడానికి టైం ఉంది కదా, ఈ లోపు వీటిని అలంకరించమ్మా అంటాడు తాత. వెంటనే జోష్న శివనారాయణతో, థ్యాంక్స్ తాత అంటుంది. వెంటనే శివనారాయణ, ఇవన్నీ ఇంటి వారసురాలికి చెందాల్సినవే అమ్మ అంటాడు. జోష్న మనసులో అంటే దీపవి అనమాట అనుకుంటుంది జోష్న రగిలిపోతూ. వెంటనే తాత, నీకేమి కావాలంటే అవి పెట్టుకో, ఇవన్నీ నీకే అనేసి పారుని తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే జోష్న మనసులో, అవును, అన్నీ నాతోనే ఉండాలంటే దీపం ఉండకూడదు, దీపం బతకనివ్వకూడదు ఫిక్స్ అవుతుంది జోష్న. పిచ్చి సుమిత్ర కూతురు కాని కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఆ నగలన్నీ అలంకరించే పనిలో పడుతుంది. మొత్తానికి గౌతమ్ ఎంట్రీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉండబోతుంది. అయితే గౌతమ్ ఎంట్రీ నుంచి కథనం మరింత ఉత్కంఠగా మారబోతుంది. ఎందుకంటే జోతో సహా ఎవరికి గౌతమ్ క్యారెక్టర్ తెలియదు కాబట్టి దీప కానీ అతన్ని చూస్తే జోష్న మారింది అనుకుంటుంది కాబట్టి ఆ పెళ్ళి జరగకూడదు అని కోరుకుంటూ వచ్చేసి గాజుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ లోపు వచ్చేసి కార్తీక్ వస్తాడు. కార్తీక్ దీపని పట్టుకోబోయి ఇద్దరైతే తూలి పడిపోతారు. కార్తీక్ అంటూ ఉంటాడు, ఆ గాజు లేవు అని చెప్పేసి. దీప అంటూ ఉంటుంది, ఎందుకు అని చెప్పి. కార్తీక్, ఆ పాత గాజులు నువ్వు వేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నీకోసం ఈ గాజులు తీసుకొని వచ్చాను అని చెప్పి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. దీప అలానే చూస్తూ ఉంటుంది కార్తీక్ని. ఈ సీన్ అయితే భలే ఉందండి.
చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకరికొకరు ఇలా చూసుకోవడం, మాట్లాడుకోవడం చాలా బాగా నచ్చింది. తర్వాత కార్తీక్ అంటూ ఉంటాడు, దీప నీ మెడలో తాళి కట్టినప్పుడు నిన్ను మట్టిలో విగ్రహంలా చూశాను. నీ మెడలో తాళి కట్టాక నువ్వు ఒక దేవతలా చూస్తున్నాను. నా మనసులో ఒక దేవతగా గుడి కట్టాను అని చెప్పి కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. దీప అయితే అంటూ ఉంటుంది, మీరు ఆ గాజులు ఇవ్వండి, నేను వేసుకుంటాను అని చెప్పి. కార్తీక్ అంటాడు, వేసుకోవడానికి కాదు, వేయడానికి తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. తర్వాత ఈ అందమైన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండేలా ఇలాంటివే కదా దీప మనము గుర్తుంచుకునేది అని చెప్పేసి ఆ గాజులు అయితే తొడుగుతాడండి.